Darius DJ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బండ్లను అయితే సమాన్ చదువుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు, సో లైక్ చేయట్లేదు. సో మా కష్టాన్ని ఇంకా 10 మంది తెలిసేలా చూడాలి అని అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, స్క్రోల్ చేయకుండా చూడండి. మా కష్టాలు, మా కన్నీళ్లు, మా బాధలు అన్ని కూడా మీకు చెప్పబోతా ఉంటాం. ఈ వీడియోని అయితే కంటిన్యూషన్గా చూడండి ఫ్రెండ్స్. మేము ఇప్పుడైతే ఇంటికాంచి బయలుదేరుతున్నాము. మా జర్నీ ఏ విధంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ ఊరి దగ్గరికి వచ్చాం, కానీ ఇంకా ఈ ఊరు దాటి ఇంకో ఊరికి అయితే వెళ్ళాలి. వెళ్తానే ఉన్నాం ఫ్రెండ్స్. వీడియోని అయితే స్క్రోల్ చేయకుండా చూడండి. దయచేసి మా కష్టాన్ని మీరు గుర్తిస్తారని అయితే అనుకుంటున్నాను. సో చూస్తే వీడియో చూసినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. పోచారం అనే విలేజ్ కి అయితే వచ్చాము. సో ఈ గ్రామంలో ఏ విధంగా బేరం అవుతుంది అనేది అయితే చూడాలి ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియో, మీకు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మా కష్టాలను మీరు చూస్తారనే భావంతో అయితే వీడియో తీస్తా ఉన్నాము ఫ్రెండ్స్. ఊరైతే తిరుగుతా ఉన్నాము. సో ఈ రోజు ఊర్లో కూడా కొంచెం జనాలు అయితే మంచిగానే కనబడుతూ ఉంటారు. చూడాలి ఫ్రెండ్స్, ఈ రోజు బేరం ఏ విధంగా అయితే అయితే చూడాలి. ప్రతిరోజు కూడా డల్ గానే అయింది. మొన్న ఒక్క రోజు మాత్రమే ఒకరు చెత్తబండి వేశారు, కొంచెం దానివల్ల కొంచెం మంచిగా అనిపించింది. అప్పటి నుంచి అయితే మళ్ళీ ఇంకా బేరాలు అయితే కాలేదు. మా ఆయన అయితే ఇప్పుడే సామాన్ అంతా వేస్తుండు. ఇట్లా సామాన్ అంతా ఏరి వేసుకోవాలి మేము. ఇదే మా కష్టం చూడండి. మా ఆయన అయితే సామాన్ ఇప్పుడే జోకిండు, తీసాను వేస్తుండు ఫ్రెండ్స్. కొంచెం అంత ప్లాస్టిక్ సామాన్ వేశారు. చూడాలి ఊర్లో కొంచెం అవుతుందనే ఆలోచన అయితే ఉన్నది. మరి అవుతుందా కాదా అనేది అయితే చూడాలి. మొత్తానికైతే ఈ ఊరంతా తిరుగుతూనే ఉన్నాము. అన్న వాళ్ళు తర్వాతకి ఒకసారి రమ్మన్నారు, మళ్ళా ఇంకేదో సభలు ఉందంటే కొంచెం సభను తర్వాతకి రమ్మన్నారు. సరే అన్న అని చెప్తే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చిండు. సరే ఒక అర్ధగంట అయిన తర్వాత అయితే పోదాం ఫ్రెండ్స్, ఈ ఊరంతా తిరిగిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు అక్క వాళ్ళు అయితే ఆపారు. ఇవో బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఆపారు. తమ్ముడు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు బండి దగ్గర. ఎప్పుడన్నా ఈ అన్న వాళ్ళకి సామాన్ వేస్తాము. వేసినప్పుడల్లా మంచిగానే చెప్తారు అన్న వాళ్ళు. అయితే ఎవరైనా అన్న వాళ్ళకి కంపెనీ వాళ్ళ దగ్గర అయితే బుక్స్ వేసుకొని అయితే బయలుదేరుతున్నాను. బయలుదేరి అయితే ఇంకా కొంచెం ముందరికి అయితే వెళ్దాము. సో అందరూ ఈ ఊర్లో వేస్తారనే ఆలోచనతో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మా కష్టాలు ఎట్లా ఉంటాయో. ఇప్పుడే అమ్మ వాళ్ళది ప్లాస్టిక్ సామాన్ అయితే తీసుకొస్తున్నాను. ఈ ఊకనే ఉన్నది ఫ్రెండ్స్, పుర్రపుర అని బయలుపోతుంది. ఇవన్నీ ఏరుకోవాలి మళ్ళీ. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ కష్టం. ఈ ప్లాస్టిక్ లో వచ్చేది ఏమి ఉండదులే, కానీ పెద్ద బాధ ఇది. అన్నిట్లా గత్తర్లా దీంట్లో ఏరుకొని రావాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకేదో కొంచెం సమాన్ ఉందంట, అది కూడా తీసుకొస్తానికి అయితే వెళ్తున్నాను. చూడాలి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకేం సమాన్ ఉందని. అమ్మ ఇంకేమున్నది అంతేనా? పేపర్ ఏదో ఉందన్నారు కదమ్మా. ఇంకేమన్నా సమాన్ ఉంటే చెప్పండి, తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఇగో అమ్మ కూడా పేపర్ తీసుకొని వస్తుంది. అమ్మ ఇది పేపరు తడిసింది కదా బాగా. అరే మొత్తం తడిసింది కదమ్మా, ఇది తడిస్తే పోదు. తడిస్తే పోదు. ఇది ముద్ద పచ్చిగానే ఉంది కదా. అట్లా కదమ్మా, ఇది పచ్చిగుద్ది కదా, పచ్చిగుంటే పోదు. కొంచెం తడి ఆరినా కూడా తీసుకుందాను, కానీ ఉత్తగానే ముద్ద ఉంది కదా, ఇబ్బంది అవుతా ఉంటది ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్దమ్మ అయితే జోకులు అయితే అయిపోయింది. పెద్దమ్మ ఏం సామాన్ తీసుకుంటారు అనేది అయితే చూడాలి. అమ్మ మీకు ఏ సామాన్ కావాలో చెప్పండి. అమ్మ అయితే ఇప్పుడు బోనం సర్వ్ అయితే తీసుకున్నది. తనకు పేరు కొట్టి ఇవ్వాలి అని అంటే, సరే అమ్మా ఖచ్చితంగా పేరు కొట్టి ఇస్తాము, మా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు కొట్టి ఇస్తామని చెప్పేసి అయితే పేరు కొట్టి అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్.
ఇంట్లో కూడా సామాన్ ఉంది వేస్తాను. నాకు ఒకసారి మంచిగా ఇచ్చినామంటే నేను మళ్ళీ కూడా ఎప్పుడు దమ చేసి కూడా నీకే వేస్తాను ఖచ్చితంగా. ఇంతకుముందు కూడా ఇట్లా ఒక 5 నిమిషాలు నమ్మకతోటి ఇచ్చిపోయేది. మేము లేకున్నా గడ సామాన్ తీసుకుపోయి మళ్ళీ వచ్చినాడు ఇచ్చేది. ఇస్తాము అట్లా అన్యాయం చేసేటోళ్ళం కాదు, మేము బరాబర్గా ఇస్తాము, బరాబర్గా తీసుకుంటాము. ఓకేనా పెద్దమ్మా? ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మ వాళ్ళు తీసుకున్నారు, అమ్మ తీసుకునేసరికి మళ్ళీ నేను కూడా తీసుకుంటా అమ్మ అని చెప్పేసి ఈ పెద్దమ్మ అయితే తీసుకున్నది. సో మనం మంచిగా ఇస్తాం అనే ఉద్దేశంతో అయితే పెద్దమ్మ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళతోనే మాట్లాడండి, నేను ఏ విధంగా ఇస్తున్నా ఏంది అనేది అయితే అమ్మ వాళ్ళు చెప్తారు, వినండి. ఇగో తీసుకుంటున్నాము మంచిగా చాలా రోజులకు మళ్ళీ వచ్చిందని తీసుకున్నాం. మంచి గిరాక్ కావాలి, మంచిగా అమ్మాలి, మాకు ఎప్పుడు వచ్చినప్పుడల్లా వచ్చించుకోవాలి కొడుకు, మంచి గిరాక్ కావాలని తీసుకుంటున్నాం. తప్పకుండా పెద్దమ్మ, మీలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళు ఏదో ఎప్పుడు మా కొడుకు తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ పెద్దమ్మ అయితే ఒక బిందె తీసుకోగానే వాళ్ళ అక్కంట తను కూడా మంచిగా ఇస్తాడు కదా ఈ అబ్బాయి చాలా రోజుల తర్వాత వచ్చింది అని చెప్పేసి తను కూడా ఒక బిందె తీసుకున్నది. సో ఇద్దరు తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇద్దరు తీసుకున్న తర్వాత అయితే మనం బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకు ఊరికే లాస్ట్ వరకు చూడండి అంటున్నాను అంటే ఈ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటది ఫ్రెండ్స్. కొంతమంది వేస్తానంటారు, కొంతమంది ఏనంటారు, అలా ఉంటదని చెప్పేసి అయితే ఊరికి అట్లా అంటున్నాను ఫ్రెండ్స్. తప్పుగా అయితే అపార్థం చేసుకోకండి, దయచేసి అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో మీ యొక్క లైక్ల వల్ల మాకు కొంచెం ఇంకా ఎనర్జీ వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు తిరుగుతాను కాబట్టి మీరు లైక్ చేస్తారని అయితే భావిస్తున్నాను. మొత్తం ఊరైతే తిరుగుతున్నాము, దగ్గర పడ్డట్టే, ఊరు కూడా దగ్గరలో పడ్డట్టే, అంత అయిపోయింది. ఒక ఇద్దరు తప్ప ఇంకెవరు ఆపలేదు ఫ్రెండ్స్ ఈ ఊర్లో. తర్వాతకి ఇక వేరే ఊరు పోదామని అయితే ఆలోచిస్తున్నాను. చూడాలి ఫ్రెండ్స్, వాతావరణం కూడా కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది, వర్షం వస్తుందేమో అని భయం అవుతుంది. అయినా వర్షం పడుతుందా, ఎండ కొడుతుంది, ఇటు మబ్బు పడుతుంది, ఏమవుతుందో కూడా తెలియదు. సో ఊరైతే దగ్గరలో పడ్డది ఫ్రెండ్స్. ఇప్పుడు ఊరైతే అయిపోయింది, ఇక ఇంకో ఊరికైతే బయలుదేరుకున్న ఫ్రెండ్స్. చూడాలి ఇక అక్కడనన్నా ఏమైనా బేరం అవుతుందో అయితే చూడాలి. ఇక ఈ ఊర్లో మాత్రం భోజనపల్లి అనే ఊర్లో మాత్రం ఒక ఇద్దరే తీసుకున్నారు ఫ్రెండ్స్. అదైనా ఒకరు ప్లాస్టిక్ వేసారు, ఒకరేమో రాగి బిందెలు తీసుకున్నారు. ఇద్దరు అక్క చెల్లెలు అయితే రాగి బిందెలు తీసుకున్నారు. సో ఇంకా ముందరికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడాలి ఇక్కడ ఈ వేరే ఊరికైతే వెళ్తున్నా, ఆ ఊర్లో ఏ విధంగా అవుతుంది అనేది అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. మా కష్టాలను మీరు చూడాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా ఊర్లోనైతే 2 రాగి బిందెలు అమ్ముడు పోయినాయి మాకు. ఇక తర్వాత ఇక ఊరంతా తిరిగినా కూడా ఇక ఎవరేమి బండి ఆపలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ వేరే ఊరికి వచ్చినాం. ఈ ఊర్లో బేరం ఎట్లా అవుతుందో చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బుక్కులు అయితే తీసుకొని వస్తున్నాను, ఇక్కడ సామాన్ మొత్తం వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవన్నీ జోకిన తర్వాత మేడానికి లెక్క అయితే చెప్పాలి. సరే మేడం, తర్వాత ఇవ్వండి అని చెప్పాను, ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళే, అందుకని తర్వాతకి ఇస్తా అన్నది. ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముందరికి అయితే వెళ్దాము. ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత చూడాలి ఇంకా ఏముంటది ఏందా అనేది, ఎక్కడ దూరం అవుతుంది అనేది అయితే చూడాలి ఫ్రెండ్స్. ఒక అక్క అయితే ఆపుతుంది అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళగానే తను ఏం సామాన్ వేస్తుంది అనేది అయితే చూడాలి. అమ్మ అయితే ఒకటి రాగి బిందె అయితే తీసుకున్నది. తీసుకున్న తర్వాత ఇంకొంచెం ముందరికి అయితే బయలుదేరుతున్నాము. రాగి బిందెలు 4 బిందెలు చేస్తే 3 బిందెలు పోయినాయి, ఎందుకంటే ఇక్కడ బోనాల జాతర అంట. 3 బిందెలు అయితే పోయినాయి, కానీ మనం పడ్డ రేట్ అమ్మటే ఇచ్చేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళు, పాత కస్టమర్, చాలా రోజుల నుంచి ఊరు మొత్తం అయితే తిరగడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆపట్లేరు, చాలా టైం అయింది, మొదటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం. ఒక ఓన్లీ రాగి బిందెలు మాత్రం తీసుకున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే తీసుకున్నప్పుడు ఒకలాగా ఉండకూడదు కాబట్టి ఈ రోజు అయితే కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్, కొంచెం సంతోషంగానే ఉంది. ఎందుకంటే సరే 2-3 ఆపినా కూడా సంతోషమే. సో మనకు 3 రాగి బిందెలు అయితే అమ్ముడు పోయినాయి ఈ రోజు. చాలు ఫ్రెండ్స్, అంతకన్నా ఎక్కువ అయితే ఆశపడతలేను నేను ఫ్రెండ్స్. ఇంకా ఊరు మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూడండి, ఇక మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక ఒక 3-4 అయితే తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే సంతోషంగానే ఉన్నది.
ఎందుకంటే వచ్చినందుకు కనీసం ఒక 3 రాగి బిందెలు అయితే తీసుకున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అదంతా కూడా మీ ప్రోత్సాహం, మీరు కొట్టే లైక్ల వల్లనే మాకు ఇంత ఎనర్జీ వచ్చింది. కాబట్టి మేము ఇంకో ఊరు కూడా తిరగాలనే ఆలోచనతోనైతే, మీకు చూపించాలనే ఒక ఆలోచనతోనే మేము తిరగడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా కష్టాలు చూసారు కదా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.